ఈనాటి మరో ముఖ్య అతిథి పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రేఖా గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Thank you for inviting Punjab National Bank for this program. To all the respected dignitaries on the dais and off the dais, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఇక్కడ మన సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినము ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవడం మనకు చాలా వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ ఈ ఫ్రీడమ్ నుంచి వచ్చిన ఇదే మా ఫస్ట్ స్వదేశీ బ్యాంక్ అంటేనే పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ ఈజ్ ద ఫస్ట్ స్వదేశీ బ్యాంక్ అనమాట. ఇట్ హ్యాస్ అ లెగసీ ఆఫ్ 131 ఇయర్స్ అండి. ఆ ప్రీ ఇండిపెండెన్స్ టైంలో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, వాళ్ళకి ఆ ఫ్రీడమ్ లేదు. అప్పుడు లాలా లజపత్ రాయ్ గారు ఇవన్నీ చూసి మనకి ఆ బ్రిటిషర్స్ టైంలో మనకి మన బ్యాంక్ మన డబ్బులు అన్నీ మానిటరింగ్ అయ్యేటి. సో దాని గురించి అని సెపరేట్గా మన ఓన్ ఇండియన్ ఫండ్ తోటి చిన్న అమౌంట్ తోటి స్టార్ట్ చేసిన బ్యాంకే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇప్పుడు టోటల్ గ్లోబల్ బిజినెస్ వచ్చి 28.92 lakh crores అనమాట. అంత పెద్ద బిజినెస్ అనమాట. అందుకనేసి ఆఫ్టర్ ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్. ఆ టైంలో మన మహాత్మా గాంధీ గారు కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, ఇవాళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అకౌంట్స్ అన్నీ పంజాబ్ నేషనల్ బ్యాంక్లోనే ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు రిప్రజెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండి. మై నేమ్ ఇస్ రేఖా రావు అండి. ఐఎమ్ ఇన్ దిస్ బ్యాంక్ ఫర్ ద లాస్ట్ 25 years అండి, విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 25 years. అండ్ ఈ బ్యాంక్లో మనం ఏంటంటే మెయిన్ 3 points అంటే ట్రస్ట్, పీపుల్స్ బ్యాంక్ ఒకటి, ఇంకొకటి ఇనిషియేటివ్స్. మన బ్యాంక్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటుందండి. ఆల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్లో, సిన్స్ యాజ్ ఇస్ అ గవర్నమెంట్ బ్యాంక్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుందండి. ఎవ్రీ గవర్నమెంట్ స్కీమ్ యూ నేమ్ ఇట్. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ అని అందరు పోతుంటారు, వాళ్ళు ఏమీ ఇవ్వరు మనకి. లైక్ వాట్ ఎవర్ గవర్నమెంట్ స్కీమ్స్ అదేర్ అన్నీ ఇంప్లిమెంట్ అయ్యేటివన్నీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే. సో మా ఇదేంటంటే అందరూ యూ షుడ్ కమ్ టు, ఇవాళ రేపు కాంపిటీషన్లో వాళ్ళకన్నా ఇఫ్ యూ సీ ద సర్వీస్ అండ్ ఆల్ ఇట్ ఈస్ మచ్ బెటర్ ఇన్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఓన్లీ, బికాస్ వీ ఫీల్ అకౌంటబుల్. ప్రతి దానికి మేము రెస్పాన్సిబుల్ ఉంటాం దానికి. భరత్ గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు మా బ్యాంక్ తోటి, వేరే డిగ్నటరీస్ కూడా. సో అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మా బ్యాంకే కానీ మా బ్యాంక్లో చేస్తే మాకు హ్యాపీ. ఏదైనా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ తోటి డీలింగ్స్ చేయండి. వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ సెల్ఫ్స్ ఓన్లీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే టుడే కమింగ్ టు ద మెయిన్ కాన్సెప్ట్, సార్ భరత్ గారు చెప్పినట్టు హోమ్ లోన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, లోన్ అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. సిబిల్ ఒక్కటి మంచిగా పెట్టుకోవాలండి. బ్యాంకులు లోన్ ఇవ్వటం లేదు ఇది అదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు చాలామంది. బేసిక్గా సిబిల్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బ్యాక్ డ్రాప్ ఫర్ అస్ గివింగ్ లోన్స్. దేనికైనా ఒక మెయిన్ పారామీటర్ వచ్చేసి సిబిల్. సో అందరు సిబిల్ మంచిగా పెట్టుకుంటే లోన్స్ ఏ బ్యాంక్ అయినా కూడా తీసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. మన పంజాబ్ నేషనల్ బ్యాంక్లో మన స్కీమ్ డీటెయిల్స్ ఒక 2-3 చెప్తాను, ఎక్కువ చెప్పను. ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటేనో మా స్టాల్ ఉంది ఇక్కడ. మీరు ఏ ప్రాజెక్ట్లో తీసుకున్నా కూడా లోన్ మన దగ్గర అప్రోచ్ అవ్వచ్చు మన బ్యాంక్కి. వీ విల్ ప్రాసెస్ ద లోన్స్. అంటే ఎవరికైనా ఏదైనా కన్స్ట్రక్షన్కి కానీ, అడిషన్గా పర్చేస్ ఆఫ్ హౌస్ కానీ, ఫ్లాట్ కానీ, అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాపర్టీ కానీ, లేదా రిపేర్స్, రెనోవేషన్స్, ఆల్టరేషన్స్, ఏదైనా ఫర్నిషింగ్ ఏది చేసుకోవాలనుకున్నా కూడా ఇవన్నీ ప్రోడక్ట్స్ కూడా హోమ్ లోన్ కిందనే కన్సిడర్ అవుతాయి. అంటే మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా హోమ్ లోన్ కింద తీసుకోవచ్చు అనమాట. ఎలిజిబిలిటీ ఏంటంటే ఎనీ ఇండివిజువల్స్ కానీ, గ్రూప్స్ కానీ, సాలరీడ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్, ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, బిజినెస్ మెన్, ఫార్మర్స్, వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ఉన్నారండి. ప్రతి ఒక్కరు మేజర్లీ దే ఆర్ ఎలిజిబుల్. దాని తర్వాత మార్జిన్ వచ్చేసి అప్ టు 30 lakhs వచ్చేసి ఓన్లీ 20 or 15% వరకు వెళ్ళొచ్చండి. లోన్ అప్ టు 75 lakhs వెళ్తేనో 20%, లోన్ అబౌట్ 75 lakhs 25%. అది లీస్ట్ మార్జిన్ మనం తీసుకునేది. లోన్లో ప్రతి లోన్లో ఒక మార్జిన్ కాంపోనెంట్ అని ఉంటుంది. సో దట్ ఈస్ ద లీస్ట్ అనమాట. ఇంకొకటి మన దగ్గర టర్మ్ ఒకటి యూ కెన్ గో అప్ టు మ్యాక్సిమం. ఈవెన్ పెన్షనర్స్ ఉన్నా కూడా వాళ్ళు అప్ టు ఏజ్ 75 వరకు కూడా బ్యాంక్ కన్సిడర్ చేస్తుంది. సో ఎక్కువ రీపేమెంట్ టర్మ్ అనేది లాంగ్ 10 year వరకు వెళ్ళొచ్చు.
అండ్ వెరీ వెరీ కాంపిటేటివ్ రేట్ అండి 7.20. హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మా బ్యాంక్ది 7.20. దట్ ఈస్ ద లోయెస్ట్. ఇంకెవరికైనా శాలరీస్ మా బ్యాంక్లో ఉంటేనో వాళ్ళకి అడిషనల్ కన్సెషన్ కూడా ఇస్తున్నాము ఆఫ్ 0.05. సో శాలరీ అకౌంట్ ఉంటేనో మన దగ్గర అడిషనల్గా 0.05. ఈ 7.20లో కూడా ఇంకా 0.05 అంటే 7.15. అంటే లోన్స్ అన్నీ ఇప్పుడు దే ఆర్ లింక్ టు సిబిల్ అనమాట. ద హయ్యర్ ద సిబిల్ యూ విల్ గెట్ ద బెస్ట్ ప్రైస్. అనమాట. ఇంకొకటి ఏంటంటే మనది దిస్ నో ప్రాసెసింగ్ ఆర్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అండి మన బ్యాంక్లో. ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రాసెసింగ్ డాక్యుమెంటేషన్ ఛార్జెస్ లేవు. ఎవరైనా ఆల్రెడీ లోన్స్ చాలా మందికి వేరే బ్యాంకులలో ప్రైవేట్ దాంట్లో తీసుకొని ఉంటారు హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తీసుకొని ఉండొచ్చు. వాళ్ళు మన బ్యాంక్లో మేము టేక్ ఓవర్ చేస్తాము. దానికి కూడా మేమేం లీగల్ కానీ వాల్యుయేషన్ అడిషనల్ ఛార్జెస్ ఏమి ఉండవు. సిన్స్ గవర్నమెంట్ బ్యాంక్ చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఇంకొకటి మెయిన్ థింగ్ మనం లోన్ తీసుకునేటప్పుడు ఆలోచించేది అంటే టర్న్ అరౌండ్ టైం. అంటే ఎంత ఫాస్ట్గా ఇస్తారు, ఊరికే తిప్పుకోవడము నెలలు అట్లా కాకుండా మన బ్యాంక్లో టర్న్ అరౌండ్ టైమ్ ఇస్ ద ఫాస్టెస్ట్ అనమాట. ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంటాయి, లీగల్ అవన్నీ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇట్ విల్ మ్యాక్సిమం టేక్ 1 week to 10 days. అది లేని ప్రక్షణ ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్, బట్ వీ విల్ ట్రై టు గివ్ ఇట్ అట్ ది ఎర్లియస్ట్. సో ఇది కాకుండా ఎవ్రీ బ్యాంకింగ్ ప్రోడక్ట్ ఉందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో. నాట్ ఓన్లీ హౌసింగ్ లోన్, వెహికల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్స్, శాలరీ అకౌంట్ స్కీమ్స్ కూడా చాలా మంచి స్కీమ్స్ ఉన్నాయండి. వీ హ్యావ్ స్కీమ్స్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఇండివిజువల్. సో ఎవరికి ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఇట్స్ అ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ ఫైనాన్షియల్ నీడ్స్. సో ఎప్పుడు ఎవరికైనా ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ప్లీజ్ అప్రోచ్ అస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. థ్యాంక్ యూ అండి. ఇంకా మీ దగ్గర బ్రాంచ్ అయితే ఇక్కడనే సంతోష్ నగర్లో ఉంది. మా ఫ్రెండ్ రమేష్ గారు ఈజ్ ది మేనేజర్ దేర్. సర్వీస్ గురించి అయితే ప్రైవేట్ బ్యాంక్ కంటే 1000 times బెటర్ సర్వీస్ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.